డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, బ్యాంక్ ఆప్షన్స్ అంటారు కదా, కార్స్ కానీ హౌసెస్ కానీ కొంతమంది లోన్ కట్టని వాళ్ళు అక్కడ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది, అవి బ్యాంక్లోనే ఉంటాయి అవి. ఇంకా సో అవి మనం తీసుకోవాలంటే, ఆ హౌస్ మనం తీసుకోవాలంటే కొంచెం ప్రైస్ తక్కువే ఉంటుంది కదా, కార్లు అలాంటివి మనం తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఈ గోల్డ్ కూడా వస్తుంది. నెక్స్ట్ అదే అడుగుదాం. గోల్డ్ కూడా తీసుకోవచ్చు. అంటే కట్టకుండా వదిలేస్తారు కదా, అది మనం కొనుక్కోవాలి అంటే ప్రాసెస్ అసలు ఎలా ఉంటుంది? ఇది చాలా ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, జనాల్లో చాలామందికి ఒక రకమైనటువంటి సెంటిమెంట్ ఉంటుంది. అలా ఆక్షన్ అంటే ప్రాపర్టీ నేను కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు. ఆయన వేలంపాటలో పరిస్థితి, అలాంటి పరిస్థితి వచ్చేసింది, వేలంపాట పాడుకునే పరిస్థితి వచ్చేసింది అని అంటే కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చేసాడు కదా. ఇలా రోడ్డు మీదకి వచ్చేసాడు, అలాంటి ప్రాపర్టీ తీసుకుంటే నాకు కూడా అలాంటిది ఎవరో వస్తుందా అని ఇలాంటి కొన్ని రకమైనటువంటి సెంటిమెంటల్ ఫీలింగ్, అది మనం ఏం చెప్పలేదు దాని గురించి, అది ఇండివిజువల్ లెవెల్లో అది ఉంటుంది. సో అది అలా పక్క పెట్టేస్తే, మీరు అడిగిన ప్రశ్నకి అలాంటి ప్రాపర్టీస్ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి లోన్కి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఎక్సెప్ట్ పర్సనల్ లోన్స్కి, మిగతా వాటన్నిటికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. పర్సనల్ లోన్స్కి కూడా ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకుని అండర్టేకింగ్ తీసుకుని ఇలా డైరెక్ట్ చేసి కడతా ఉంటాయని చెప్పి పర్సనల్ లోన్ కూడా ఆ విధంగా ఇస్తారు. అది కూడా అంత ఫ్రీగా ఏమీ రాదు, అది కూడా ఆ విధంగా ఉంటుంది. సో ఇంకా ఈ సెక్యూరిటీస్ ఎప్పుడైతే మనం కట్టలేని పరిస్థితి వస్తుందో అంటే అప్పుడు దాన్ని ఎన్పిఏ అంటారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. 3 కిస్తీలు అంటే, కిస్తీలు అంటే ఇన్స్టాల్మెంట్స్, ఓకేనా? ఎందుకంటే తెలుగులో కూడా మీరు చాలామందికి ఈ పదాలు మర్చిపోతున్నారు కాబట్టి నేను మన ఇంగ్లీష్ ఉంది. 3 ఇన్స్టాల్మెంట్స్ కనుక కంటిన్యూస్గా కట్టలేకపోతే దాన్ని మనం ఏం చేస్తామంటే ఎన్పిఏ అకౌంట్ కింద వేస్తారు. అంతకు ముందర దాన్ని స్పెషల్ మానిటరింగ్ అసెట్ కింద మానిటర్ చేస్తుంటారు. ఒక ఇన్స్టాల్మెంట్ పోయేటప్పటికే నెంబర్ 1 స్పెషల్ మానిటరింగ్ అకౌంట్ కింద, రెండోది పోయేటప్పటికి SMA 2 అని రెండో దాని లిస్టులో వస్తుంది. పోకుండా చూసుకోవాలన్నమాట. పోకుండా చూసుకోవాలంటే అది అక్కడ కానీ దాటిందంటే ఎన్పిఏ అయిపోతుంది. ఎన్పిఏ అయిపోతే దాని మీద వడ్డీ మనం బుక్ చేయలేము. కాబట్టి బ్యాంకర్స్ అందరూ కూడా ఎన్పిఏ కాకుండా చూడడానికి ట్రై చేస్తారు. కానీ కొన్ని అంటే విపత్కర పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో, అనూహ్యంగా మనం ఎప్పుడు ఏ రకంగా కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆలోచించి బియాండ్ అనమాట. ఆలోచించలేనటువంటి విషయం ఏదైనా జరిగిందంటే ఏం చేస్తాడు? కట్టలేడు, హ్యాండ్స్ అప్. మన గతంలో ఒక వీడియోలో ఒక చెప్పడం జరిగింది, ఇదే ఐ థింక్ సుమన్ టీవీలో. హౌసింగ్ లోన్ తీసుకున్నాడు, కట్టలేని పరిస్థితి వచ్చింది, ఏం చేస్తాడు? సో అది ఆ స్ట్రెస్. నువ్వు కట్టలేని పరిస్థితి వచ్చిందని బ్యాంక్ వాడు ఆపరు కదా. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, వీడి ఉద్యోగాలు వీడవి. సో అందువల్ల అప్పుడు మనం ఏం చెప్పే సజెషన్ ఇచ్చాము, స్ట్రెస్ తీసుకోకండి, మీ జాబ్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ కొనుక్కోవచ్చు, మళ్ళీ నిలబడచ్చు. ఒకసారి పడ్డాము అని అంటే అక్కడితో పడిపోయి అదే అధపాతాళంలోకి వెళ్ళిపోతామని కాదు. అక్కడ ఒకసారి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. అది విధి రాత అనుకోవచ్చు, విధి వక్రించడం అనుకోవచ్చు. మళ్ళీ పైకి వస్తాడు. కాబట్టి అలా వచ్చినప్పుడు హ్యాపీగా రికన్సైల్ అయిపోయి సిచ్యువేషన్కి తల ఉగ్గి మనం అమ్మేసేసి శుభ్రంగా బ్యాంక్ లోన్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ లైఫ్ మొదలు పెట్టాలని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ కొంతమంది ఏంటంటే అలా చేయలేని పరిస్థితుల్లో ఉంటారు, అస్సలు పట్టించుకోరు, వీటిని ఏమవుతుంది లేని వదిలేస్తారు. అట్లా వదిలేసినవన్నీ కూడా ఇలాగ మనకి ఆప్షన్కి వస్తాయి. ఈ ఆప్షన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు? వెంటనే మన లోన్ ఇచ్చినప్పుడు ఆ ఇంటి విలువ 50 లక్షలు, ఇవాళ ఆయన కట్టాల్సింది 60 లక్షలు, కొంచెం ఎక్కువే ఉంటుంది కదా వడ్డీతో సహా, లేకపోతే 55 లక్షలు. కానీ ఇంటి వాల్యూ ఈ రోజున, ఎందుకంటే మరి ఇల్లు ఇచ్చి 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ రోజున ఇంటి వాల్యూ 75 లక్షలు అవ్వచ్చు. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే, అలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఫస్ట్ థింగ్ దాన్ని బ్యాంకు వాళ్ళు వాల్యుయేషన్ వేయిస్తారు. వాల్యుయేషన్ వేయించి ఆ వాల్యుయేషన్ ఏమిటి? ఇవాల్టి రోజున రియలైజబుల్ వాల్యూ, అంటే అమ్మితే ఎంత వస్తుంది అని చెప్పి మనకు ఒక ప్యానల్ వాల్యూని ఇస్తాడన్నమాట. ఇలా మనం అనుకున్నది 50 లక్షల లోన్కి 60 లక్షల రియలైజబుల్ వాల్యూ ఉంటే, అంటే 60 లక్షలని రిజర్వ్ ప్రైస్ కింద పెడతారు. అంటే మినిమం అంతకంటే తక్కువకి వస్తే ఆ ఆక్షన్ రద్దు చేయబడుతుంది. ఓకే, సింపుల్. ఆ ఆక్షన్ రద్దు చేయబడుతుంది, అంతకంటే పైకి రావాలి. అంటే 60 లక్షలకి కనుక రిజర్వ్ ప్రైస్ పెడితే మనం 60 లక్షల 10,000 వేసి బిడ్ చేయాలి. ఎలా అయితే చిట్ ఫండ్లో బిడ్ చేసుకుంటామో అలా ఇంకొకళ్ళు ఎవరైనా వస్తే 61, 62, 63 ఆ విధంగా పాడుకుని బేరపాట్లో పాల్గొని
మనం ఆ ప్రాపర్టీని మనం కైవసం చేసుకోవచ్చు, మనం పొందొచ్చు. అయితే దీనిలో కొన్ని మనం చూసుకోవాల్సినవి ఏంటి, రిజర్వ్ ప్రైస్ ఎంత, ఆ ప్రాపర్టీ మనకి లొకేషన్ ఎలా ఉంది, ఆ ప్రాపర్టీ భవిష్యత్తులో పెరిగేది ఉందా, ఎలా ఉంటుంది, కన్వీనియంటా కాదా, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇండివిజువల్ లెవెల్లో చూసుకోవాలి. అంతేనా? అదే మనకి బయట అది మామూలుగా కొనుక్కుంటే 75 అవుతుంది, 75 అవుతుందని మీరు పరిగెట్టి ఈ 60 లక్షలు పెట్టి కొనుక్కుంటాం, 15 లక్షలు ఖర్చు వచ్చే కదా అని అనుకోకూడదు. చెక్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉండగలుగుతాం మనం అక్కడికి వెళ్ళి ఉంటామా అని అవన్నీ కూడా మనం ఇండివిజువల్ లెవెల్లో చూసుకుని కొనుక్కుంటే ఇలాంటివి చాలా మటుకు ఫెచ్చింగే, లాభాలే వస్తాయి. అందుకే మీరు అడిగారు, నాకు అర్థమైంది. ఎందుకంటే ఓ 10-15 లక్షలు అంటే 20-25% తగ్గుతాయి కదా సార్ ఎంతైనా ఆప్షన్లో. కాబట్టి మనం మామూలుగా కొనేదానికంటే ఆప్షన్లో కొనడం కొంచెం తక్కువ. అయితే సార్ మరి ఇప్పుడు ఆప్షన్లో ఇది ఉంది అని మామూలుగా ఎలా తెలుస్తుంది మాకు? మనకి ఆప్షన్కి ఇలా ఉంది, ఏ ప్రాపర్టీలు ఆప్షన్లో జరగబోతున్నాయి అన్నది మనకి రెజల్యూషన్ ఏజెంట్స్ అని ఉంటారు అనమాట. అంటే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఐడెంటిఫైడ్ పీపుల్కి, బాబు ఈ 50 ఈ 100 ప్రాపర్టీస్ అన్ని ఒకసారి లిస్ట్ ఇచ్చి వీటన్నిటిని మనం ఆప్షన్ వేయాలని చెప్పి వేస్తారు అనమాట. వేస్తే వాళ్ళు ఇంటర్న్ పేపర్స్లో న్యూస్ పేపర్లో కనిపిస్తుంటుంది. తర్వాత బ్యాంక్ ఆప్షన్ సైట్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆప్షన్ సైట్లోకి వెళ్తే మనకి అన్ని ప్రాపర్టీస్ కనిపిస్తుంటాయి. అందులో మనకి ఎంత రిజర్వ్ ప్రైస్, ఎక్కడ లొకేషన్, ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, ప్రాపర్టీ పెట్టి చూసుకోవచ్చు. మనం కొనక ముందరే ప్రాపర్టీ పెట్టి మనం చూసుకోవచ్చు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ తర్వాత ఎంతెంత బిడ్డు, అంటే మన 10,000, 20,000 పెంచాలా, ఎంత పెంచాలి మన బిడ్డు, ఆ విధమైన డేటా అంతా కూడా వీళ్ళ దగ్గర ఈ పర్టికులర్ ఏజెంట్స్ దగ్గర ఉంటాయి, రిజల్యూషన్ ఏజెంట్స్ దగ్గర. వాళ్ళకి పేపర్లో ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. కార్లు కూడా సీజ్ చేసేసిన కార్లు అవి కూడా వస్తూ ఉంటాయి. కార్లలో మీకు చాలా బెనిఫిషియల్, ఇళ్ల కంటే కూడా కార్లలో ఎక్కువ బెనిఫిట్ కనిపిస్తుంది. 1 year 2 year ఓల్డ్ కార్లు మనకి 40% తక్కువకి వస్తుంది. 40% తక్కువ. 2 year ఓల్డ్ కారు హార్డ్లీ 10,000 20,000 తిరిగిన కారు మనకి 40% తక్కువకి వస్తుంది. అంటే అంతకంటే అదృష్టం ఉంది. అండ్ మామూలుగా నేను చాలా మంది చెప్తుంటాను, మామూలుగా మనం ఏదో బ్రెజా కారు, మారుతి కారు, ఈ కారు కొనుక్కుందాం అని ఆలోచిస్తుంటారు కదా, దానికంటే అందులోకి పెడితే లగ్జరీ కారు కొనుక్కోవచ్చు ఆప్షన్లో. ఇది ఇదే ప్రైస్కి అక్కడ వచ్చేస్తుంది. అది 2 year ఓల్డ్ కారు, మంచి మనకి హ్యాపీ, వాడు రీలొకేట్ అయిపోతున్నాడు, కట్టలేదు, లేకపోతే వాడు ఉద్యోగం పోయింది కట్టలేదు, బిజినెస్ మ్యాన్ కట్టలేకపోయాడు, బిజినెస్ కూలిపోయింది, ఎన్నో జరిగాయి మనకి. చూసాం కదా కోవిడ్ పీరియడ్లో ఎన్నో జరిగాయి. ఇలాంటివన్నీ అవకాశాలు వస్తున్నాయి. అండ్ మనం చూస్తున్న మన హైదరాబాద్లో అయితే ఎవ్రీ 3 yearsకి ఈ విధంగా కార్లు కూడా మార్చేస్తే వాళ్ళు కూడా ఎక్కువగా మారుస్తున్నారు. కాబట్టి మనకి యూజ్డ్ కార్స్లో మనకి అడ్వాంటేజ్ ఉంది. అలా ఆప్షన్ కార్స్ అలా కూడా మనం పార్టిసిపేట్ చేసి కార్స్ తీసుకోవచ్చు. ఇళ్లలో అయితే 20-25% కంటే ఎక్కువ రాదు. 75 lakhsది 15 అంటే 60 lakhsకి వస్తే అంటే 20% మనకి గెయిన్ వచ్చింది ఇళ్లలో మాత్రం. అదే కార్లలో అయితే 1-2 yearsకే 30-40% మనకి గెయిన్ వస్తుంది. కార్స్ అన్నారు సార్, ఇల్లు చెప్పారు, మరి కమింగ్ టు గోల్డ్ కూడా ఉంటుంది సార్ ఆప్షన్, దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుంది? గోల్డ్ కూడా అలాంటివి వస్తూ ఉంటాయి. గోల్డ్ ఆప్షన్స్ జరిగినప్పుడు మనకి పెద్దగా మార్జిన్ పెద్దగా ఉండకపోయినా మనకి గోల్డ్లో మనకి ఇప్పుడు చెప్పుకుంటున్నాడు, ఒకటి వేస్టేజెస్ ఉండదు. నెక్స్ట్ మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఎప్పుడో పాప వాళ్ళు పెట్టేశారు, 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం పెట్టేశారు, ఇవాళ ఇంకా వాళ్ళు కట్టలే పరిస్థితుల్లో ఉంటేనే కదా. 3 ఏళ్ల దాకా దాని వ్యాలిడిటీ ఉంటుంది. 3 ఏళ్ల తర్వాతే ఈ వస్తాయి. 3 ఏళ్ల క్రితం గోల్డ్కు వాళ్ళు ఎప్పుడు కొన్నది పెట్టేశారు, నగ బాగుంది, నెక్లెస్ బాగుంది, మనకేదో అనుకున్నటువంటి పచ్చలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇట్లా అనుకున్నప్పుడు మినిమం ఈ హిడెన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, వేస్టేజ్ ఛార్జెస్, తర్వాత మనకి మేకింగ్ ఛార్జెస్, ఇవి 2 బాగా కలిసి వస్తాయి. అదే కాకుండా కొంతమేర గోల్డ్ని మనకి కన్జర్వేటివ్గా బ్యాంక్ వాళ్ళు ఏంటంటే బజార్లో ఇప్పుడు మనకి ఎంత ఉంది, ఇందాక మనం చెప్పుకున్నాం 7,500. 7,500 అంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు 7,500 ఇవ్వరు. వాళ్ళ అసెస్మెంట్ ప్రకారంగా 5,000 ఇస్తారు. అది వడ్డీ గిడ్డీ కలిపితే 6,000 అవుతుంది. ఇది కన్జర్వేటివ్గా దానిలో నుంచి వాల్యూ తీసి 7,000కు పెడతారు గోల్డ్. సో మనకి 7,000కే గోల్డ్ వస్తుందిగా, 7,800 గోల్డ్ 7,000కే వస్తుంది. సో అక్కడ 10% గెయిన్ చేస్తున్నాం, మేకింగ్ ఛార్జెస్ గెయిన్ చేస్తున్నాం. ఇక్కడ మన ఏంటి లాస్ వాల్యూ ఎడిషన్ అంటారు, లాస్ అది లేకుండా చేస్తున్నాం. కాబట్టి నియర్ అబౌట్ 20-25% గోల్డ్లో కూడా వస్తుంది. కాబట్టి ఎనీ ఆప్షన్, ఎనీ ప్రాపర్టీ ఆర్ ఎనీ కార్ ఎనీ టైం మీరు ఒకసారి కొనుక్కునే అవుతారా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయని కూడా చూసుకుంటే చాలా మంచిది. అందుకు తప్పేమి లేదు. మనం కూడా పాజిటివ్ అవుట్లుక్ తోటి అవి తీసుకుని ఓకే, మీకు ఇంకా అంతగా ఏదైనా ఉంటే, సెంటిమెంటల్గా ఏదైనా ఉంటే దానికి ఏదో కావాల్సినటువంటి పరిహారాలు చేసేసి వాస్తు గీస్తూ అంతా బాగుందని చెప్పి తీసుకోవటం
హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.